నేను నిజంగా చెప్పాను, ఐ వాజ్ ఇన్ లవ్ విత్ యువర్ స్క్రిప్ట్. నువ్వు రాసిన కథ ఆ సరస్వతి దేవి కోసం నేను ఎన్ని చేసినా ఈ సినిమాకి తక్కువే అనుకుని నువ్వు ఏమడిగినా నేను చేశాను. అంత అద్భుతంగా నువ్వు రాస్తావు ఈ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ కోసం ఆ సబ్జెక్ట్ చేయించుకుంది నాతో అనొచ్చు. నేను నువ్వు కాదు సార్ అంటే సార్ థ్యాంక్ యూ సార్. కానీ అంటే మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇంకొక సెటప్ ఉందండి, మళ్ళీ దానికి బాడీ ఇచ్చారు. అది అదే సర్ప్రైజింగ్ సార్. కానీ ఆ బాడీ ఇవ్వడం కానీ ఇది చాలా స్ట్రగుల్ సార్. అంటే మీ మూడ్ స్వింగ్స్ అన్ని అంటే అక్కడ మళ్ళీ మీరు మళ్ళీ కష్టపడి ఆ ఇసుకలో దిగాల, అబ్బాయి ఎండల్లో షూటింగ్ చాలా చాలా టఫ్ అయిపోయింది సార్. నన్ను మాత్రం క్షమించండి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ఏ రోజు కష్టం ఎందుకు అనిపించలేదు అంటే ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ ప్రాసెస్. నచ్చిన పని చేసేటప్పుడు శ్రమ తెలియదు అంటారు కదా, నాకైతే అలా అనిపించింది. బట్ ఇవాళ షూటింగ్ అయిపోయిన తర్వాత నాకు బాగా తెలుస్తుంది, ఎందుకంటే నొప్పులు ఎక్కడెక్కడి నుంచో నొప్పులు బయటకు పడుతున్నాయి. ఇది మా పాపను కూడా ఎత్తుకోవడానికి ఈ చెయ్య కొంచెం నొప్పేస్తుంది. రేపు ఎల్లుండో వెళ్ళి చిన్న ఎక్స్రే తీయాలి. అంటే ఆ కుస్తీలో చేయి పట్టి 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 అదురు ఉంటది, అదిరి కొంచెం ఏదో అయింది దీనికి. మళ్ళీ మీకు చేతికి అది కుస్తీలో పట్టడం, ఆ పైల్వాన్స్ అందరం తిరగేయడం అట్లతో పాటుగా మళ్ళీ సార్ పైగా నువ్వు పెట్టింది ఆర్టిస్ట్ కాదు, నిజమైన పైల్వాన్స్. వాళ్ళని బతిమాలి బాబు నువ్వు యాక్టింగ్ చేయరా బాబు అని చెప్పడానికి వాళ్ళకి టర్న్ అవడం గట్రా రావట్లేదు సార్. సినిమా యాక్షన్ చెప్తే వాళ్ళు నిజంగా కుస్తీ నిజంగా పైల్వాన్ పట్టుకుంటారు. పాపం సారీ సార్ అంటున్నారు. మళ్ళీ స్పోర్ట్స్ మ్యాన్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, అది ఎంత మనం యాక్టింగ్ చేయరా అన్నా కూడా రాదు వాళ్ళకి. నాకే ఊపు వచ్చి ఒరిజినల్ గా వచ్చేసి మిమ్మల్ని మీ ఒక పైల్వాన్ అయితే పట్టుకొని వచ్చేసి టప్ అని మీ నెక్క దగ్గర పట్టుకొని అది ఎందుకు సార్ కుస్తీలో మీ కొన్న మీద అంత దెబ్బ తగిలింది. అయితే నేనైతే పానిక్ అయిపోయాను సార్. నేను లేచి అదైతే చాలా అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి జరిగింది సార్. కన్ను మీద అంటే నాకు చిరంజీవి సార్ ఏం చేస్తారని భయం వేస్తుంది. సెకండ్ హాఫ్ మనం సినిమా రన్ త్రూ లో కదా తీసాం. సినిమా రన్ త్రూ లోనే మన షూటింగ్ కూడా సీనిక్ ఆర్డర్ లోనే తీసాం మన సినిమా. సో అది తీయడం వల్ల ఐ థింక్ నాకైతే చాలా చాలా హెల్ప్ అయింది మీరు అలా తీయడం వల్ల. ఒకటి మనందరికి ఇది జర్నీ ఆఫ్ పెద్ది కాబట్టి బిగినింగ్ టు ఎండ్ ఆ జర్నీ ప్రకారంగానే మనం తీయడం అనేది అందరికి ఆ మూడ్ లో రావడానికి అర్థమైంది. ఈ సీన్ ఎందుకు తీస్తున్నాం అందరికి అర్థమైంది, ఎందుకంటే దాని ముందు రోజే ఆ సీన్ తీసాం కాబట్టి. రన్ త్రూ లో వచ్చేసరికి మన సెకండ్ హాఫ్ అంతా మనం ఒకే టైం పీరియడ్ లో షూట్ చేసాం. సెకండ్ హాఫ్ అంటే ఏంటి, కల్మినేషన్ ఆఫ్ ఆల్ ద మీరు రాసిన స్టోరీ అంతా కల్మినేషన్, హెవియెస్ట్ యాక్షన్.